హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ అరిసెలు నేను చెప్పే విధంగా చేయండి, మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇవి చేయడానికి ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి కిలో బియ్యం తీసుకోవాలి. ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యంని తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్ గా కిలో బియ్యం ఉంటాయి. ఇందులోకి నీళ్ళని పోసుకొని 2 సార్లు కడుక్కోవాలి. ఇట్లా కడిగిన బియ్యంలోకి నీళ్లు పోసుకొని ఒక రోజు మొత్తం నానబెట్టుకోవాలి. ఒక రోజు మొత్తం బియ్యం నానబెట్టుకుంటే అరిసెలు మెత్తగా వస్తాయి. ఇక్కడ బియ్యంని నేను ఒక రోజు ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని వాటర్ అంతా పోయేంత వరకు జాలి గిన్నెలో వేసుకోవాలి. బియ్యంలో నుంచి నీళ్ళన్నీ పోయిన తర్వాత మెత్తగా పిండి పట్టించుకోవాలి. ఇక్కడ కిలో బియ్యం తీసుకున్నాం కదా, కిలో బియ్యంకి 1/2 కిలో బెల్లం తీసుకోవాలి. ముద్దలాగా ఉన్న బెల్లం తీసుకోవాలి. ఇవి ముక్కలులాగా కట్ చేసుకొని ఇందులోకి వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ముదురు పాకం పట్టుకోవాలి. చూడండి, ఇట్లా పాకం పొంగుతున్నప్పుడు ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం పాకం వేసుకొని ఇట్లా చెక్ చేసుకోవాలి. పాకం ఇట్లా రౌండ్ బాల్ లాగా రావాలి. మనం ఎట్లా మోల్డ్ చేస్తే అట్లా అయ్యేలాగా పాకం రావాలి. పాకం మరీ గట్టిగా ఉంటే అరిసెలు మంచిగా రావు. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పొడిని వేసుకోవాలి. ఇట్లా పాకం పట్టుకున్న తర్వాత ముందుగా మనం పట్టి పెట్టుకున్న బియ్యపిండిని వేసుకొని కలుపుకోవాలి. బియ్యపిండిని ఒకేసారి మొత్తం వేసుకోకూడదు, ఇట్లా చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇందులోకి టేస్ట్ కోసం 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి.
ఈ పిండిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత చూడండి ఇంత పిండి మిగిలింది. ఇంకా ఇదంతా చల్లారిన తర్వాత ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొద్ది కొద్దిగా పిండి మిశ్రమం తీసుకొని వీడియోలో నేను చూపించే విధంగా చిన్నగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అరిసెని వేసుకొని గోలించుకోవాలి. అరిసెలని గోలించుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోలించుకొని తీసుకోవాలి. ఇట్లా గోలిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకొని ఆయిల్ అంతా పోయే వరకు ఇట్లా ఒత్తుకోవాలి. మొత్తం పిండినంతా ఈ విధంగానే చేసుకొని తీసుకోవాలి. ఇట్లా అన్ని అరిసెలని చేసుకున్న తర్వాత ఒక్కొక్క అరిసెని తీసుకొని దీనిపైన గసగసాలు చల్లుకోవాలి. బెల్లం వేడి కాబట్టి గసగసాలు చల్లుకోవడం వలన వేడి చేయకుండా ఉంటుంది. నేను చెప్పే టిప్స్తో అరిసెలు చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.